చీ 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 చీ, ఏం మనిషి పక్క నువ్వు నోరుతో కొరుకుతున్నావు, ఎందుకు ఇంట్లో కత్తెరలు లేవా అని అనుకుంటున్నారా? పారల్లాంటి నా పనులున్నాక కత్తెరలతో ఏం అవసరం మనకి? అయినా నేను కొరికింది కవర్నే కదా, లోపల ఉన్నట్నే కాదుగా, ఎక్కువ ఫీల్ అవ్వదు. ఏందక్క చూడ్డానికి కొత్తగా ఉన్నాయి ఏంటి అయ్యి అనుకుంటున్నారు కదా. నిన్న బయటికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాం అనమాట, చీజీ పిజ్జా స్టిక్స్ అంట. నత్తొస్తుందిరా బాబోయ్. మీ అందరి దగ్గర నేను ఇన్ని రోజులు ఒక విషయం దాచిపెట్టినరా, అదేంటంటే నాకు నత్తి నార్మల్ గా మాట్లాడితే కూడా నత్తి వస్తుంది మధ్యలో, అందుకే కంట్రోల్ చేసుకుంటే ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా. మనకు నత్తుందన్న విషయం ఎవరికి తెలియదు కదా, ఇజ్జత్ కి సవాల్. ఏంటో ఈ మధ్య ప్రతిదీ కష్టం లేకుండా అన్ని కళ్ళ ముందరికి వచ్చేస్తున్నాయి. ఇన్స్టెంట్ ఫుడ్ మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? నేను ఫస్ట్ టైం ట్రై ఇదే. మనకి టైం పాస్ కి అట్లా ఒక మూవీ పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకొని తింటే అదిరిపోతుంది కదా. ఎంత కంట్రోల్ చేసుకున్నా నోరైతే కంట్రోల్ ఉంటలేదురా. చాలా సార్లు అనుకుంటున్నా బయట ఫుడ్ అసలు తినొద్దు, ఫేస్ మీద అన్ని పింపుల్స్ వస్తున్నాయి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలని. బట్ ఎక్కడైతుంది, ఏదో ఒకటి చేయాలి వీడియో కోసం అయినా, తప్పదు కదా. చేసినాక తినకుంటుంటామా? అది అయ్యే పనేనా? జరిగేదేనా అది? నా మూతి కాలిందిరా బాబోయ్, ఎందుకక్క నీకంత తొందర, కొంచెం ఆగొచ్చు కదనే బాబా, ఎవరు తింటున్నారు అవ్వచ్చు అని అనుకోకండి. మా ఆయన ఆతృత అట్లుంది, నువ్వు తొందర వీడియో కంప్లీట్ చేస్తే నేను కూర్చొని తింటా అని వెయిట్ చేస్తున్నాడు. టేస్ట్ బాగా నచ్చినట్టుంది, తెగ తిన్నాడు. మా అత్తమ్మ మూతి కూడా కాలింది, అదో సాటిస్ఫాక్షన్ నాకు. పాపం.